అటువంటి ప్రభుత్వాలను చూసాం, ముఖ్యమంత్రిని చూసాం. ఆయన ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నిజంగా ఆనాడు అస్పృశ్యత, అంటరానితనం అంటే ఏంటో, అవమానం చేయటం అంటే ఏంటో, మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అద్దే విధంగా చూసాం. ఆనాడు నిజ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే, వాళ్ళ కేసుల్లో ఇరుక్కుని పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే, కాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాల అధికారంలో ఉండినా ముళ్ళ పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందయా అని చూద్దాం, ఆ వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూసాం. విగ్రహం పోయింది, అంబేద్కర్ గారిని మోసం చేశారు, ఆ భావజాలాన్ని వాడుకున్నారు. అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కరీయులంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం. ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కరీలను మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్వీల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు, ఎల్లుండి జరిగే మహాయజ్ఞం, వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. ముందుగా సురేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతాం. అందరికీ నమస్కారం. రేపు 19న బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు మన ముఖ్యమంత్రి వర్యులు వస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరి దేవుడి కార్యక్రమానికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల దేవుడి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి, వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏనాడు ఎప్పుడు చూసినా గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని ఓట్ల కోసం వాడారే తప్ప ఏనాడు కూడా మన మీద ప్రేమ ఉండో, ఆయన మీద ప్రేమ ఉండో ఏనాడు మాట్లాడిన వ్యక్తులు దాఖలాలు లేవు. అలాగనే ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మాటలు తక్కువ మాట్లాడుతూ అదేవిధంగా పని చేసి చూపిస్తూ చంద్రబాబు నాయుడు కంపల్లో తొప్పల్లో మహానుభావుడు విగ్రహాన్ని పెట్టాలనుకుంటే జగనన్న మాత్రం వేల కోట్ల రూపాయల స్థలంలో విజయవాడ నడిబడిలో మరి పొద్దున్నే లేస్తే ఆయన కనిపించేలాగా ఇటు నుంచి వెళ్ళినా, ఇటు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా, అణగారిన జాతుల నుండి అదేవిధంగా అణిచివేత నుంచి ఆకాశం ఎత్తి ఎగిసిపడ్డ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ విధంగా
ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా రేపు ఓపెనింగ్ చేస్తూ ఉన్నందుకు సందర్భంగా జగనన్నకి ఎల్లవేళల మా జాతులన్నీ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు, ఇంత బాగా వచ్చిన విగ్రహం కూడా లేదు. ఎక్కడ కూడా ఏదో ఒకటో చెప్తా ఉన్నారు, కానీ మన విగ్రహం విషయంలో మాత్రం ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా లేకుండా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా పెట్టారు. కాబట్టి ఎల్లవేళలా మేమందరం జగనన్నతోనే మా ప్రయాణం అనే విధంగా మా ఆశలను ఆశయాలను తీరుస్తా ఉన్న జగనన్నకి తోడుగా ఉంటూ మేము ముందుకు ప్రయాణం సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయన. అట్లాగే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగ అధ్యక్షులు సోదరులు జూపూడి ప్రభాకర్ రావు గారిని మాట్లాడుతున్నారు. పెద్దలు గురువర్యులు రాజ్యసభ సభ్యులు ఈశ్వరరెడ్డి గారు, మిగతా సహోదరులందరూ కూడా ఒక హిస్టారికల్ ఈవెంట్గా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, ఇది ఆయన ఫిలాసఫీని, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే ధైర్యంగా చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం రేపు దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది పొలిటికల్గా మన ఒక రాజకీయ పార్టీ కాబట్టి పొలిటికల్గా ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులందరూ కూడా దీనిలో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతను కానీ, అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని కానీ దీన్ని మళ్ళా నెక్స్ట్ తరానికి ఇవ్వటం కోసం ఇలాంటి నాయకుడే, ఇలాంటి వ్యక్తే పరిపాలనలో ఇలాంటి పార్టీ మాత్రమే ఉండాలి అని కన్వర్ట్ చేసుకునే విధానంలో మనందరం కూడా 100% శక్తివంచన లేకుండా ముఖ్యమంత్రి గారికి సహాయంగా ఎలక్షన్ దాకా ఇదే స్ఫూర్తిని తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది అనుకోవచ్చేమో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎలక్షన్ కోసం పెడుతున్నారేమో అనుకుంటారేమో. కాదు, ఇది 2016లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి. కానీ ఈరోజు మనం 2024కి ఉన్నాం. అంటే 133 సంవత్సరాలు ఇప్పుడు అంబేద్కర్ గారి పుట్టి. అంటే ఇప్పుడు అది మొత్తం ఇనాగ్రేషన్ అయ్యే టైం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ఇంతకుముందు దళితులు, అంబేద్కర్ హక్కులు ఇవన్నీ కావాలంటే ధర్నాలు చేయాలి, దెబ్బలు తినాలి, జైలుకి వెళ్ళాలి, కేసులు పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మనందరి తరఫున తనే ఆలోచించి ఏ నిర్ణయాలు అయితే మన కుటుంబాలు ఎదగటానికి, సమాజం ఎదగటానికి, అట్టడుగు వర్గాలు ఎదగటానికి పనికొస్తాయో ఆ నిర్ణయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తిరిగి మళ్ళీ గెలిపించడం కోసం మనందరం అవసరమైతే తరలండి గ్రామాలకి అనే ఒక ప్రోగ్రాం కూడా తీసుకొని ప్రతి గ్రామంలో దీన్ని ముందుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఉంది అని ప్రతి గ్రామంలో మనం చెప్పలేకపోయాం. కానీ ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచి తీసుకున్నా మనకు నష్టమే లేదు. వెళ్ళి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆదర్శంగా ఎక్కడైతే ఉన్నాడో, ప్రపంచ మేధావి అంబేద్కర్ని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆయన రాజ్యాంగం మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అవతల వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాడిని చెప్పు తీసుకొని కొట్టినట్టుగా, ముఖం మీద తన్నినట్టుగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికన్నా గొప్ప అంబేద్కర్ వాదిగా ఒక నిరూపించుకునే ఒక పెద్ద ఘట్టంగా దీన్ని మనం చేతల్లో చేసి చూపిస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ ఘట్టం అంబేద్కర్ గారి స్టాచ్యూనే కాదు, అక్కడ ఒక మ్యూజియం బాబాసాహెబ్ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన అవమానాలు, అసమానతలు, చదువు, ఉద్యోగం, బరోడా మహారాజు సహాయం, అక్కడి నుంచి మరలా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటం, వస్తాం, ఉద్యోగం చేయటం, తర్వాత కాలక్రమంగా అవమానాలు, మహత్యరు పోరాటం, దాని తర్వాత మరి ఆయన బౌద్ధోద్యం తీసుకోవటం దగ్గర నుంచి అనేక అంశాలు మిళితమైనటువంటి మోరల్స్, మ్యూజియం, థియేటర్, కన్వెన్షన్ హాల్, ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో మిళితమైనటువంటి బాబాసాహెబ్ యొక్క
ఆలోచనలు అంతా రంగరించే విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జాతులు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని కూడా తెలియపరుస్తూ ఈ విషయాన్ని పల్లె పల్లెకు వెళ్ళింది, పల్లె పల్లెకు అందించాం. ప్రతి సచివాలయం నుంచి ప్రతి ఊర్లో ఈ విషయాన్ని చర్చించుకొని తర్కించుకొని అక్కడ సచివాలయంలో వాళ్ళ యొక్క ఆలోచనలతో సంతకాలు చేయించి చాలా జాగ్రత్తగా ఇది గొప్ప కార్యక్రమం, భావితరాలు ఆలోచించే విధంగా ఆ బాటలో నడిచే విధంగా వెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, దాన్ని తీసుకెళ్తున్నామని కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో నిలబడే సందర్భం 19వ తారీఖు జరగబోవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ. ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని ఈ దేశంలో ఏ నాయకుడు చేయనంతగా, ఆయన ఆలోచనల్ని మిన్నగా, ఆయన ఆశయాలకి మిన్నగా దేశంలో ఏదైనా నాయకుడు చేశారంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో కావచ్చు, సోషల్ పిరమిడ్ని కావచ్చు తిప్పి ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్న అత్యధికుల్ని పైన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా బాబాసాహెబ్ గారి ఆలోచనలతో పుట్టినవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్యక్రమం చూసినా సరే, ఏ ప్రోగ్రాం చూసినా దానికి పునాది అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచనలే. అది ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే దళితులకు అత్యధిక సీట్లు కావచ్చు, ఓబీసీ రిజర్వేషన్స్ కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, ఏది చూసినా సరే ఆ ఆలోచనలకి పునాది అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ రచనలే. అటువంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో, ఈ నడిబొడ్డున ఇంత ఘనంగా జరగటం ఇది ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఘట్టం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో కార్యక్రమంలాగా, మన కార్యక్రమంలాగా, ఎందుకంటే అంబేద్కర్ గారిని పూజించుకోవడం, అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ అరుణ్. అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు మాట్లాడినా, ఇది ప్రెసిడెంట్ మాట్లాడండి, తరొక మాట మాట్లాడండి. పెద్దలు మాణిక్య ప్రసాద్ గారిని మాట్లాడవలసి కోరుతాం. చాలా అద్భుతమైన కార్యక్రమం, ఒక చారిత్రాత్మక సన్నివేశం రేపు 19వ తారీఖు జరగబోతూ ఉంది. మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా రాష్ట్రం అంతా చేసుకోవాలని చెప్పేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే చాలామంది చెప్పుకునే, బయట ప్రపంచం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ కులాలు ఎక్కువ ఉంటాయి, కుల వ్యవస్థ బాగా ప్రాధాన్యతగా ఉంటుంది, కుల అసమానతలు ఎక్కువ అని చెప్తారు. కానీ ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా అది 30 సంవత్సరాల క్రితం చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చరిత్రను తిరగరాస్తూ ఉన్నాడు. అంబేద్కర్ గారి లక్ష్యమైనటువంటి కుల నిర్మూలనకి రేపు 19వ తారీఖు ప్రాధాన్యత కాబోతూ ఉంది. ఆ రోజు నుంచి ఇక్కడ కులాలు లేవు, అందరూ కలిసిమెలిసి జీవించే ఒక సమసమాజాన్ని అంబేద్కర్ ఆశించాడు. ఆ మహానుభావుడు ఆశయాలకు మేరకు రేపు పనిచేయబోతున్నాను ఒక దీక్షని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అలాగే రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ సోదరులు రాజశేఖర్ గారిని ఒక మాట మాట్లాడవలసిన కోరుతాం. సభాధ్యక్షులు మేరకు నాగార్జున గారు, మంత్రివర్యులు, మరొక మంత్రివర్యులు సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పెద్దలు, పూజ్యులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము రేపు 19వ తారీఖు అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు పెద్దలందరూ కూడా కూడి దాన్ని విజయవంతం చేసే దిశగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది.
ఈ దేశం మొత్తం మీద కూడా దళితుల ఆత్మ గౌరవాన్ని నిలువెత్తున ఒక నిదర్శనంలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి మాట వాస్తవము. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దలు మాట్లాడిన దాంట్లో కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇదే ప్రాంతంలో మనం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గము దళితులకి అద్దెకు ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నది నేను చాలా స్పష్టంగా చూసాం. ఎవరో కాదు, నేనే ఒకప్పుడు అద్దెకు ఇల్లు కావాలంటే విజయవాడ పట్టణంలో కులం అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల నిర్మూలన కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది. అదే విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 25 అడుగుల 125 అడుగుల విగ్రహాన్ని 81 అడుగుల పెడస్టల్ మీద నిలబెట్టి ఎక్కడైతే ఇల్లు కోడ్ ఇవ్వని దళితులకి ఇల్లు కోడ్ ఇవ్వనటువంటి ప్రాంతంలో దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యొక్క సంఘటనని ఈ భూభాగం ఉన్నంత వరకు, మానవ జాతి ఉన్నంత వరకు ఏ దళితుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన ఇది. దళితులు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని పటం పెట్టుకొని ఏ విధంగా పూజిస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితుని ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పటం పెట్టి పూజించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా పూజిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క విగ్రహావిష్కరణకు యావత్ దళిత జాతి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహసం అని గుర్తించాలని కోరుతున్నా. విజయవాడ నడిబొడ్లో 1000 కోట్లు చేసేటువంటి మరి ఆ స్థలంలో మరి 100 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్నటువంటి దళితులందరూ కూడా కదిలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే ఆహ్వానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్టీ ఇస్తున్నటువంటి ఆహ్వానంగా భావించి ప్రతి దళిత కుటుంబం కూడా రేపు 19వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నిజమే, కార్యక్రమానికి అందరికీ ఆహ్వానితులే. ఇక్కడ పాసులు ఏమి ఉండవు. ఎవరైనా బాబాసాహెబ్ని అభిమానించే వారందరికీ ఈ రాష్ట్రంలో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో. మరి ఆఖరి కాదు, ఆణిముత్యం మా దళితుల్లో మంత్రివర్యులు అన్న ఆదిమూలం సురేష్ గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారికి, సహచర మంత్రివర్యులకి, మరి ఇతర నాయకులందరికీ కూడా నమస్కారం. జనవరి 19 ఒక చారిత్రక ఘటానికి విజయవాడ వేదిక కాబోతోంది. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతూ ఉంది. గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు దానికి ముందస్తుగా ముఖ్యంగా కర్టన్ రైజర్స్గా నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. జన్ భాగీదారుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఒక కాన్క్లేవ్ మరి చర్చాగోష్ఠిని కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి అంబేద్కర్ వాదులు, సామాజిక సంఘ సంస్కర్తలు, మరి ప్రముఖ మరి ఉపన్యాసకులందరూ కూడా ఈ యొక్క కాన్క్లేవ్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. మరి రేపు జరగబోయే కార్యక్రమం 19వ తారీఖున జరగబోయే కార్యక్రమం ముఖ్యంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక చరిత్ర ఉంది. గత పాలకులు మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో, జగనన్న నాయకత్వంలో మన యొక్క ఆలోచన విధానానికి అద్దం పట్టే విషయం ఆ యొక్క ఘటం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ స్వరాజ్ మైదానం గత పాలకులు ఈ విధంగా ఆలోచన చేశారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలం ఎక్కడ పెట్టాలని వారు ఎలా మరి ఆలోచన చేశారని దాన్ని
మీరందరూ ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ళపొదల్లో ఎక్కడో అమరావతిలో కాళ్ళ కింద ఎక్కడో ఆ యొక్క భూభాగంలో కింద స్థలంలో 100 కోట్లతో పెట్టాలి, అది కూడా అని చెప్పి ఊరికే పేపర్లలో గ్రాఫిక్స్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఒక అంశంని పక్కదో పట్టించే క్రమంలో ఆ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అందుకే అది పూర్తి కాలేదు. అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య మైదాన్, గత పాలకులు అదే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో ఒకసారి గమనించాలి. గత పాలకులు అదే స్థలాన్ని, అది 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, అక్కడ ఒక మాల్ కట్టాలి, అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని చెప్పి కన్సల్టెన్సీని వేసి మరి దానికి ఒక కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించారు. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, మా కష్టాలను తెలిసినటువంటి వ్యక్తిగా, తన పాదయాత్రలో చూసినటువంటి ఆ బాధల్ని మరి దగ్గర నుండి మరి చూసినటువంటి ఆ కష్టాలని రూపుమాపాలని, ముఖ్యంగా పేదరికం వలన విద్యకు దూరం కాకూడదు, మరి విద్య ద్వారానే పేదరికం మరి దూరం అవుతుందని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని మరి ఆ స్థలాన్ని, ఆ స్వరాజ్ మైదాన్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున 500 కోట్ల రూపాయలు, ఇప్పటికి 450 కోట్లు అయింది, 500 కోట్లు టచ్ అవుతుంది. 500 కోట్ల రూపాయల విలువతోటి ఆ యొక్క విగ్రహావిష్కరణ అక్కడ చేస్తే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భావి తరాలకు మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని గుర్తు చేసే విధంగా అది ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరుంటారో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అందుకే ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మరి దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు 2/3 ఆఫ్ ది పాపులేషన్ మనం ఉన్నాం కాబట్టి ఇది ఒక మనకు పండుగగా, ఈ రాష్ట్ర పండుగ దాన్ని జరుపుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావాలి. ఆ యొక్క కార్యక్రమం ఒక కన్నుల పండుగగా జరగబోతుంది. మరి సాయంత్రం నుంచి రాత్రంతా కూడా ప్రోగ్రాం ఉంటుంది. మరి పబ్లిక్ మీటింగ్స్ అయిన తర్వాత లేజర్ షో ఉంటుంది, డ్రోన్ షో ఉంటుంది. కన్నుల పండుగగా ఒక రోజంతా కూడా అంతర్జాతీయ పర్యాటకులు అక్కడ మరి చూసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బహుశా ఒకే ప్లేస్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఇంత చక్కగా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా, ఢిల్లీ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, అన్ని చూడ మేము సందర్శించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పొందుపరిచి దీన్ని నిర్మాణం చెప్పడం జరిగింది. అనేక పర్యాలు మరి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు నిర్వహించి దగ్గరగా ఉండి అణువు ప్రతి విషయంలో కూడా వారు మరి చొరవ తీసుకొని దాన్ని ఈరోజు 4.5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా అందరికీ అందించడం జరిగిందో మరి ఒక చరమాంకంలో ఈరోజు మనం ఎన్నికల ముందు మరి కార్యక్రమం జరుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఇది 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి దీన్ని మరి ఎట్లయినా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకొని 19వ తారీఖున అంగరంగ వైభవంగా దాన్ని ఒక ఆవిష్కరించబోతున్నటువంటి శుభ గడియలు మరి